లే లే అట్లా ఏం చది లే కూర్చో నీదో తలకాయ నొప్పి అయిపోయింది నాకు కూర్చో అది వేసుకో ఏ కూర్చోరా నాయన నాది నేను చూసుకునే పనులన్నీ ఎగిరిపోతా నీ ఏడు కదా వేసుకో నీట్గా వేనుకో ట్యాబ్లెట్ వేసుకోని పని కుదిరే వేసుకో నీట్గా వేసుకో ఏంది 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 వేసుకోవాలి నే బొద్దాకులు చెప్పలేనులే నీకు నీకు ఇది నిన్న రాత్రి వేసుకున్నావు ఈ నాకేమైంది నువ్వు ఇది పొద్దున ఉదయము తిన్న ముందు ఇదే మధ్యాహ్నం ఏమైంది అంటే నువ్వు ఏం నాకేమైంది నువ్వు పొద్దాంగులు అడుగుతానే వస్తావు 6 నెలల నుంచి నేను చెప్తానే ఉన్నా ఇడిచిపెట్టి నువ్వు మొన్న అట్లా నువ్వు పోనా ఏమన్నా మళ్ళా నువ్వు ఏంది మళ్ళా అట్లాంటివి వేసుకోలే ఆయన ఇంకే డాక్టర్ చూపిస్తాడు ఏంటికి పోనా నువ్వు ఎవరు చూపించినాడు ఎవరు వేసుకుంటే వేసుకో లేదా అమ్మ పెళ్లి వేసుకున్న బాబని ఏడైనా సావమని చెప్తాను చచ్చిపోతుంది ఊరు వేసుకొని పెళ్ళి ఇదో పట్టుకో చెప్తా దాని పవర్ పోతుంది నువ్వు ఏడైనా సావు నువ్వు సచ్చే దానికోసం పెళ్లి చేసుకుని ఆ బాబు నిండి జీవితం నాశనం చేయొద్దు ఎవరు పాపాదరా నాయన నీ పెళ్ళాము ఎంత బాగుందో నేను పాప అంటానా నీకేం మతింగా ఇన్ని ట్యాబ్లెట్లు అనేమో 10,000 20,000 ఖర్చు పెట్టి ట్యాబ్లెట్లు వేపిస్తాను నీకు పవర్ పని చేయడం లేదే తలకాయ పని చేస్తుంది ఎవరికి ఏది వెళ్దా పెళ్ళయింది ఇది ఎట్లయింది తాళి కడితే పెళ్ళి ఏమన్నా సపరేట్గా అవుతుందేమన్నా మెట్టతో చెప్పులతో కొట్టుకుంటూ ఊరేగిస్తే పెళ్ళి అవుతుంది ఆ బాబు వాడు పనులతో కొట్లాడి అది చేసి బాయ్ నువ్వు అంతే మాకు ఆ బాబు అంటే తగిలాడి చచ్చింది ఊరికన్నా పెళ్లి చేస్తా నాకేం జరిగింది ఎట్లా ఏం జరిగింది ఎన్నిసార్లు చెప్తారా టాబ్లెట్ వేసుకో పండుకో నాకు నేను పెళ్ళి మర్చిపోయే స్థితికి ఏమొచ్చింది నేను ఒక్క నిమిషం నా ఫోన్ ఆడబెడితే నా ఫోన్ ఆడుంది తీసుకోపో ఇప్పుడు కాదునా నేను ఆడున్నాను తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఈడ ఉన్నావు ఇంకేడుంటావు చిన్న తీసుకో చెప్తా ఈ రోజు నీకు టాబ్లెట్ వేసే ముందు ప్రతిసారి నీకు ఫోటో చూపిస్తే కానీ నీకు గుర్తు రావేమో కదా ఏమయ్యే చిల్లర నాయుడు రాయన కూర్చో ప్రతిసారి టాబ్లెట్కి ఫోటో చూపిల్లాక మీ ఏడలేని పెళ్లి జరిగింది మీకే నా పొంగులో పెళ్లి చూపిస్తావు నువ్వు ప్రతిసారి అదే చూస్తావు మళ్ళా పండుకుంటావు వాళ్ళు తింటావు లేస్తావు మళ్ళా నాకు పెళ్లి అయింది అంటావు ఏంట్రా ఇది మళ్ళా నేను ఫోటో చూపించడము ఈ అమ్మ ఇద్దరితే వేరే పంచాయతీలు ఏం లేవు వేరే పనులు ఏం లేవు మాకు ఏంది జోకులు చేయొద్దు ఇవే టాబ్లెట్లు ఎడిగి ఎవరి కోసము రాసినారు చూడు టాబ్లెట్లు చూడు ఉదయం తిన్నక ముందు తిన్న తర్వాత ఉదయం రాత్రి అన్ని టాబ్లెట్లు మళ్ళీ ఇవన్నీ నెత్తికి కొనుక్కునే కొంటారా టాబ్లెట్లు సిరప్ కూడా ఇచ్చినారు చూడు గురకలు పెడతాను నిద్రపోయినప్పుడు అని చెప్పి సిరప్ కూడా వేసుకో నిద్రలో వదిలి వస్తాను దానికి నీకు నిద్రలో కూడా నీ భార్య అప్ప నా పిల్లాన్ని బాగా చూసుకోవాలా నా పిల్లని నగలు కొనిచ్చుకో దాన్ని నిద్రలో ఎలా రుస్తాను నువ్వు నిద్రలో ఏమో నీకు అన్ని గుర్తుంటాయి నీకు నిద్రపోయినాడేమో పెళ్ళం గుర్తుంటుంది పెళ్ళం కోసం ఏం చేయాలనేది నీకు గుర్తుంటుంది లేచిన తర్వాత మాత్రం ఏంది అంటావు అది బలంది నీది అసలుకు డాక్టర్ ఆశ్చర్యపోతున్నాడు నేను కాదనా నేను ఇట్లా నిద్రపోవడానికి ఏమైనాను కాదనా ఓనా ఇప్పుడు అక్కేది
అక్కడ వినపడలేదా వంట చెప్తాండి అది అవునవును. మళ్ళా అక్కేదంట నీకు ఏందలే చూడు మీ ఇద్దరిది పెళ్లి జరిగింది ఫోటో అవునే. పెళ్లి ఎంత గ్రాండ్ గా చేసినది, కట్నం ఎంత ఇచ్చినది, 3 లక్షలు కట్నం ఇచ్చినారు, 7 తులాలు బంగారు ఇచ్చినారు. ఓయమ్మా ఆ, మరి ఓయమ్మా ఆ, మరి మరి మన బంగారం తేండి. నీకే తెలియలే ఆడబెట్టుకున్నావు, నువ్వు బంగారు ఆడబెట్టినావు, ఆ డబ్బులు 3 లక్షలు ఆడబెట్టుకున్నావు, నీకు తెలియదు, నాకే తెలుస్తుంది, నీకే కట్నం ఇచ్చింది నాకే. నువ్వే తీసుకున్నావు. ఎవరు తీసుకున్నావు? మీ అక్కనాడు ఆడే ఉంది. నువ్వు నా అక్కి తెలుసుకోవడమేం చేసింది, నువ్వు నా అక్కి తెలుసుకోవడమేం చేసింది. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నాకే పడ్డాయినా నీ సొమ్ము. మరసానికి ఇచ్చే నువ్వు ఏంది ఇచ్చే? 3 లక్షలు ఎట్లా తీసుకోతుంది, ఎట్లా పోతుంది అది? నువ్వు ఎట్లా పోతుంది? నువ్వు గుర్తు తెచ్చుకో. గుర్తు తెచ్చుకొని నీకే గుర్తు తెచ్చుకొని నీకే నీకు పెళ్ళేది గుర్తుందే? ఆ? పెళ్ళేది గుర్తుందే? గుర్తుకు లేదమ్మా, ఏంటి లేదా? మళ్ళీ ఆ పెళ్ళేది గుర్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన 7 తులాలు బంగారు గుర్తుండాలా? నీకు గుర్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన 7 తులాలు బంగారు గుర్తుండాలా? నీకు 3 లక్షలు గుర్తుండాలా? ఏడ పెట్టినావు? నీ సూట్ కేసులు ఇచ్చినా కదా నీకే. యా సూట్ కేసులు ఇచ్చినావు? నేను ఇచ్చాను సూట్ కేసు పెళ్లి రోజు అని చెప్పేది, పెళ్లి రోజు బట్టలు ఇచ్చినావు నువ్వు చెప్పేది, పెళ్లి రోజు బట్టలు ఇచ్చినావు. బట్టలు కోర్టులో లాయర్ పోయి చెప్పొస్తా నీకు మొత్తం. కోర్టులో లాయర్ కి చెప్తావు, కరెంట్ ఆఫీస్ లో పోయి కార్పెంటర్ అని చెప్తావు నీ ఇష్టం, కరెంట్ ఆఫీస్ లో పోయి కార్పెంటర్ అని చెప్తావు నీ ఇష్టం. చూడు నీ గుర్తుందే, ఫోటో షూట్ చేసినారు, ఫోటోలు తీసినారు గుర్తుందే? అప్పుడు నీతోనే ఉండి అప్పటికి నువ్వు ఇక్కడ మూట కట్టుకొని ఇక్కడ పెట్టుకున్నావు, లెక్క ఇక్కడ పెట్టుకున్నావు, బంగారం మళ్ళీ ఆడబెట్టినావు నా తెలుసు, బంగారం మళ్ళీ ఆడబెట్టినావు నా తెలుసు. తెలీదు, గుర్తులేదు. ఈడు కట్టుకుంటే ఏమైనా 500 నోట్ 5 చెక్కుని పెట్టుకొని రూపాయల నోట్లు వాళ్ళు ఇచ్చినది నీకు అంటే నీకు గుర్తు లేవు. 2000 నోట్లే మన గుర్తు, 2000 నోట్లే మన గుర్తు. వాళ్ళ 500 అయితే ఎందుకు ఎత్తుతావు నువ్వు? 2000 రూపాయల నోట్ ఇచ్చింటే 2000 నోట్లే మళ్ళీ కట్టి పెట్టుకున్నావు, నీకు అన్ని గుర్తు లేవు, గుర్తున్నాయింటా నువ్వు. నాకు అన్ని గుర్తుకుండేలే, ఎక్కడ పోయినా చెప్పు. నాకు అన్ని గుర్తుకుండేలే, ఎక్కడ పోయినా చెప్పు. నీకు గుర్తుంటే నువ్వు 3 లక్షల డబ్బులు ఎంత 3 తులాలు? 3 లక్షల డబ్బుల్లో 30,000 40,000 నువ్వు వాళ్ళు ఎవరో మీ వాళ్ళకని చెప్పిసివి. ఎవరికే? నువ్వు బావి ఎవరికే? నువ్వు బా ఆ ఊర్లో ఎవరో రామకృష్ణ ఎవరికి ఇచ్చినావు, నువ్వు తెచ్చుకున్నావు 30,000-40,000, 2,60,000 ఇంక నీకు క్యాష్ ఉంటుంది. ఆ 7 తులాలు బంగారు ఉంటుంది, అవే అడిగిపోయినాయి. ఆ 7 తులాలు బంగారు ఉంటుంది, అవే అడిగిపోయినాయి. మరి అంత గట్టి గడితే ఏం చెప్తాం? నిన్ను అడుగుతాడా? నాకెందుకు చెప్తాను బాబుకి ఇవ్వమని చెప్తే కదా నేను. ఆ బాబుకి చేంజ్ చేయమంటే మార్చుకోమని. ఏం తులమా? మళ్ళా ఆ తులం ఇచ్చినావు కదా, ఆ తులం ఇస్తేనే కదా 7 తులాలు నీ దగ్గర ఉండేది. 8 ఉండేది చిన్నది. 8 తులాలు ఆ తులం ఆ బాబుకి ఇచ్చేసి 8 తులాలు ఆ తులం ఆ బాబుకి ఇచ్చేసినాము. నీకు ఇంకా 7 తులాలు నీతో ఉండాలా? 7 తులాలే నీకు ఇచ్చానా? ఫంక్షనాల్లో 3 రూములు తీసుకున్నామా? తీసుకున్నా. 3 రూమ్ లో నువ్వు పెళ్లి కూతురు రూమ్ లో ఉన్నారు, మీ మామ వాళ్ళు వీళ్ళు మీ ఇంట్లో వాళ్ళు సపరేట్ రూమ్ లో ఉన్నారు. మేమేడున్నాము? కింద ఉన్నాం కళ్యాణమండపంలో. మేమేడున్నాము? కింద ఉన్నాం కళ్యాణమండపంలో. వాళ్ళు మా చేతికి గడికి ఇస్తే మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చింటావు. నలుగురు లెక్కేది ఎక్కడ ఏం చేసేది? నలుగురు లెక్కేది ఎక్కడ ఏం చేసేది? నలుగురికి బాగా తెలుసు. మీ ఆయన మీ వాళ్ళు కూర్చొని రాస్తాడు, మేమేది చదివే రాదు నీకేం తెలుసు? నువ్వు ఏం చదువు రాదు? ఎవరో మీ బంధువులు పుల్లడు కూర్చొని రాస్తాడు. నువ్వు పై నుంచి పిలిచి అరిచినావు కూడా. రానా భోజనం చేసి పోదురాని మీ నాయన పిలిచినావు, రానా భోజనం చేసి పోదురాని మీ నాయన పిలిచినావు. నువ్వు ఓడలు బాగా నేను కొట్లాడినావు. నువ్వు క్యాంటీన్ అంతా యా క్యాంటీన్ ఉంటావు నువ్వు అంతనే. ఆ ఫుడ్ లెక్క ఫుడ్ సరిగి పెట్టకపోతే కొట్లాడతారు. అసలు బొడియాలే అన్ని మాట బొడియాలు బాగాలేవు. ఆ పాప యాడికి పోయిందో ఏం కథో. ఒకటి నువ్వు టాబ్లెట్ నీ ఇంట్లో కూర్చొని ఇంట్లో పండుకొని వేసుకో. ఇక్కడ పొద్దాగము నేను లేచి ఇయ్యాలా టాబ్లెట్లు ఖర్చు పెట్టుకోవాలంటే కాదు. ఇక్కడ పొద్దాగము నేను లేచి ఇయ్యాలా టాబ్లెట్లు ఖర్చు పెట్టుకోవాలంటే కాదు. బాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? ఆ బాబన్న సైలెంట్ ఉంటాదే కొట్లాడను అంటూ లేకుండా రోజు బయట రగడ కొట్టుకుంటుంది. ఏదో సిమెంట్ చల్లినారు, నీళ్లు చల్లినారని వాళ్ళతో వీళ్ళతో అందరితో కొట్లాడు, నీళ్లు చల్లినారని వాళ్ళతో వీళ్ళతో అందరితో కొట్లాడు. నీ కట్నం వచ్చింది, బంగారు వచ్చింది, నువ్వు బయటికి పోయి బతుక్కో. వచ్చింది బంగారు వచ్చింది, నువ్వు బయటికి పోయి బతుక్కో. నేను ఆడలేదు, ఇడే ఉంటాను. బంగారు మీద ఏది బంగారం? మాకేం తెలుస్తుంది బంగారం? నువ్వు వద్దా? నువ్వు ఏడో సాడు పెట్టినావు ఏమన్నా ఎవరికన్నా ఇచ్చినామా? ఏడో సాడు పెట్టినావు ఏమన్నా ఎవరికన్నా ఇచ్చినామా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా?
ఆ టాబ్లెట్ వేసుకొని అది వేసుకో పండుకుంటావు. వేసుకుని నేను వేసుకుంటే పనుకుంటాను, మళ్ళీ మర్చిపోతాను. ఏది మర్చిపోతావు? ఏది మర్చిపోతావు? నీ బాధటి బామ్మది. ఇప్పుడు కాదు, ఒకటి సమస్య. ఏంటి సమస్య? ఆ వంట చేస్తాంది, తినకముందు టాబ్లెట్ వేసుకున్నావు, తినేసి పండుకో. తినకముందు టాబ్లెట్ వేసుకున్నావు, తినేసి పండుకో. అంటే అది 7 లక్షల గురించి మర్చిపో, ఆ 7 తులాల గురించి మర్చిపో, 3 లక్షలు మర్చిపో. అర్సలు దండిగా అయితేనే ఇడిచిపెట్టు. నిన్ను నీ పిల్లాన్ని సాగుతాడేది ఎక్కువ. మళ్ళీ ఇంక టాబ్లెట్లు గీబ్లెట్లు దండి ఖర్చులు అవుతున్నాయి కానీ ఇంకా ఇడిచిపెట్టేసి ఏదైనా త్వరగా లేచి ఏదైనా పని చూసుకో. ఎవరు బంగారం కోసం నీ భార్య కొట్టేది పెళ్లి రోజు. నీకు అన్ని గుర్తున్నాయంటారు. నీ పిల్ల పండేసి తొక్కి మెడలో దండ చించి బట్టలు చించి బయటికి ఈడ్చబోయి కొట్టినది నీ గుర్తులో. దండ చించి బట్టలు చించి బయటికి ఈడ్చబోయి కొట్టినది నీ గుర్తులేదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. గుర్తు లేదు. అదే చెప్తానులే, మీ వాళ్ళు మీరు కొట్టుకుంటే అన్ని గుర్తు మర్చిపోతారు కానీ మా మీదకైతే వస్తారు. పిల్లని చేసిన దెబ్బలు తిని చిల్లర కూడా నువ్వే ఆ రోజు పెళ్లి రోజే. ఏమైంది? ఏందో ఏదో ఎక్స్ట్రా చేసినావు ఆ బాబు కొట్టింది. ఏందో ఏదో ఎక్స్ట్రా చేసినావు ఆ బాబు కొట్టింది. ఎట్లా కొట్టింది? ఇలా అవన్నీ యాడ్ చెప్పేది ఎట్లా కొట్టింది ఏం కదా. నా పెళ్లి వీడియో ఉంది, అది చూపిస్తాను, వేసుకొని చూసుకో ఆ టీవీ పెట్టుకొని. అసలు ఫస్ట్ రోజే కొట్టేసిందా? గట్టనే కొట్టింది. నువ్వు కాలు పట్టుకొని ఓ ఏడుస్తావు, నన్ను ఇడుసు కొట్టద్దు ఏంటంటే వీళ్ళు ఏం భోజనాలు చూసుకునే ఏంటి అర్థమైందా? తిండిపోతు మమ్మడ కొడతాడే తమ్ముని తెలుదా నీకే? కాదు, ఫస్ట్ రోజే కొట్టేసింది. ఆ కొట్టినదేమో పక్కన పెట్టు. ఆ పెళ్లి ఖర్చు అయింది లెక్క ఇంతవరకు గట్ల 16 లక్షలు అయింది కళ్యాణ మండపంకి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. డెకరేషన్లకి ఏమి అవన్నీ లెక్క కట్టు. ఆ బాబు నీ పిల్లం కూడా నేను రానని బట్టలు చదువు బయట కొట్లాడి వెళ్ళిపోయింది. గ్రాండ్ గా చేసింది. నువ్వే వద్దురా అంటే గుర్రం తిప్పి నాకి, గుర్రం గుర్రం ఊరేగింపు ఎంత పెద్ద ఊరేగింపు జరిగినది. పెద్ద గుర్రం మామూలు పెద్ద గుర్రము. ఏ ఆర్జేడు మాట్లాడతాడే నీతోటే, ఏందా అసలు ఏంది నువ్వు? ఆర్జే ఫస్ట్ వీడది ఇప్పుడు లేచి టాబ్లెట్ వేసుకుంటాడు, మళ్ళా నువ్వో సౌండ్ పెట్టి మళ్ళా పండుకోల్లా. ఏదో తేడాగా ఉందేంటి? గుర్రం పెద్ద గుర్రం అయితే రేటు తక్కువ. గిడ్డి గుర్రం కోసం అనమ్మ ఎన్ని ఊరు తిరిగినావు ఇంత గుర్రము. అది నిన్ను 2 కిలోమీటర్లు ఊరికెత్తిచ్చి దాన్ని మళ్ళా పట్టుకో. అవన్నీ వద్దు కానీ పూల్ డెకరేషన్లకి భోజనాలకి లెక్క జామ లేకుండా పోయింది. అర్థమైందా? ఒకడేమో మతి స్థిమితం మర్చిపోతాడు, ఒకరేమో బయట కొట్లాడి బ్యాగులు తీసుకొని పోతారు. ఆ బాబేమో మాట్లాడతారు పెద్ద మనుషులు లేకుండా సౌండ్ పెట్టుకుంటూ కూర్చుంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇవన్నీ వద్దు. 16 లక్షలు ఎప్పుడు కడతావు చెప్పు. పెళ్లి కాలేదా? ఇప్పుడు అన్ని మాట్లాడినావు గుర్తుండేది. ఏ తమాషలానికి చూపిలేదా ఇప్పుడు? ఎవరెవరో చూపించుకోనే మళ్ళీ ఎట్లాడితివి లెక్కాచారాలు ఎట్లాడితివి? 3 లక్షలు ఇచ్చి నువ్వు అంటివి 7 తులాలు బంగారు అంటే తులం ఆ బాబుకి ఇమ్మన్నావు అని చెప్తివి. మళ్ళీ ఇస్తావేమోనే. ఎవరిస్తావని? ప్లాన్ మాత్రం బాగా పొడుగేసినావు. యాడ పెట్టినావు? నీకు పెళ్లి అయిందే పెళ్లి కాలేదా? నువ్వు ఫస్ట్ నేను ఏంటికే నన్ను చెప్పిట్లా మెంటల్ అయిపోయినాను ఏమైనా నేను ఓవర్ చెప్తాడు పెళ్లి చేద్దామని నీకు పెళ్లి చేసినాను, ఆ తర్వాత నీకు మందులు అలవాటు చేసినాను. నువ్వు షో లేకుండా మతి సింతం ఉంటే నాకు 7 తులాలు 8 తులాలు బంగారు కోసం 3 లక్షల కోసం నేను ఏదో చేసిన అవసరాల కోసం నువ్వు 3 నెలలు టాబ్లెట్ వాడినావు అంటే నేను నాకు సెట్ అయిపోతాయి. గుట్లమ్మడ నువ్వు ఏంది నువ్వు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఒక బాఫ్టర్ బంగారం కోసం నేను ఇంత హింసిస్తాను. ఏం చేసినా పండుకుంటున్నావు, రాత్రి తీసి ఆడబడ పెడతాము, మళ్ళీ పొద్దున్న రాత్రి ఆడబడ పెడతాను టాబ్లెట్. ఏవో నాకేం తెలుసు, బయట నుంచే పండబెట్టి వస్తాను ఆడేమని పోతానవేమో. ఆ పైతో కొట్టేస్తాను. కొట్టుకుని పోతున్నావు నువ్వు. ఏంది రాంగ ఎంత కష్టపడి ఆ బాబాను రెచ్చగొట్టి ఇంట్లోంచి పంపించేసినా తెలుసా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలి పిల్ల
పిల్లల్ని ఎంత బాధపడే పాప అయినా కనికరించలే నేను ఆ జుట్టు పట్టుకొని ఈడ్చి బయటికి నూకినా అర్థమైందే ఏమన్నా ఉందా నీకేమన్నా నీకు ఆ పాప గుర్తుందే పెళ్లి అయినది ఎవరు నీకు ఆ పాప గుర్తుందే పెళ్లి అయినది ఎవరు ఎట్లుంది తెలుసా పాప నాకే బాధ ఇంత మంచి పాప వీనికి ఎట్లు ఇల్లని తెలుసా మంచి సౌండ్ పార్టీ అంత పాపని దొబ్బేసినావు నువ్వు నువ్వు టాబ్లెట్ వేసుకో పడిపోతాడు ఆ పాప ఏం చేస్తుంది నువ్వు వేస్తానవా నీకు వేసి ఎవరి కోసం బంగారు కోసం డబ్బు కోసము కృష్ణుడా సరే కృష్ణుడా సరే సరే మింగే త్వరగా ఎందుకు మింగేరా నేను ఇన్సూరెన్స్ తీసుకుంటాను నీకు బాగాలేదని చెప్పి బంధువులతో వాళ్ళతో లెక్క వసూలు చేసుకుంటాను మళ్ళీ లెక్క వసూలు చేసుకుంటాను మళ్ళీ ఊరికే కాదు వాళ్ళు అంత అలాగింత ఇస్తాను మీ వాళ్ళు బంధువులు కొద్దిగా మైండ్ ఏమి లేదు అసలు నువ్వు రోజు కొట్లాడతావు టాబ్లెట్ వేసే ముందు రోజు నేను నీకు జరిగింది చెప్తాను కొట్లాడతావు మళ్ళా టాబ్లెట్ వేసుకుంటా మర్చిపోతావు పండుకుంటా ఇది 6 నెలల నుంచి జరుగుతాండే ఒకటే రామాయణం ఇదే నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటింది పాపం 6 నెలలు అయితే నువ్వు కొత్తగా రియాక్ట్ అయ్యి బీబీ తెచ్చుకోవద్దు ఒకటి నీకు చాలా సార్లు నేను ఇంకద్దు నోరు తెరిచి ఎగ్గిచ్చి తన్ని నోట్లకి టాబ్లెట్ వేసి పండబెట్టి ఇంకా ఉన్నాయి నువ్వే వేసుకొని పండుకున్నావు హ్యాపీ నిద్రవో ఏమి అంటే కొట్టేసినావు నన్ను నిన్ను మూతలన్నీ ఎవరు నువ్వు ఆ మామూలేలే గాని ఎవరు నువ్వు ఆ మామూలేలే గాని అవన్నీ పట్టించుకోవద్దు 6 నెలలు 3 నెలలు ఉంటాయి అయితే ఇప్పుడు ఎట్లయినా కానీ ఐకన్ పిలిచి కేసులు పెడతారు మొత్తం ఎక్కడ పిలిచి మేలుకు వచ్చిందంత వెళ్ళిపోయి ఎవరు పోయి స్టేషన్ పోయి నీవైనా నువ్వు చేయబోగా అర్ధండ పడుతుంది నువ్వు 3 నిమిషాలు పడిపోతావు నువ్వు చేయబోగా అర్ధండ పడుతుంది నువ్వు 3 నిమిషాలు పడిపోతావు అవునా నువ్వు అవన్నీ ఏదనుకుంటున్నావు పో బయటికి పోయి పడిపోతావో పడిపోయాడేనా వద్దులే నాయనా నీకు ఇంకోటి ఇది మాటలు రాకుండా వేసి టానిక్ ఓయ్ అమ్మో పడుకో పడుకోవాలా 3 నిమిషాల్లో పడిపోతావు ఆర్లు వేసుకోమే పట్టాల మీదైనా బండ పెడతా ఆర్లు వేసుకోమే పట్టాల మీదైనా బండ పెడతా వద్దు నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్ వద్దునా మూసుకొని చెప్పినట్టు పండుకో 6 నెలలే మూసుకొని పండుకున్నావు నాకు 3 నెలలు పెద్ద విషయం కాదు ఏం జరగలేని పండుకో నాకు సెట్ అయిపోతాయి సత్యము పవర్ఫుల్ టాబ్లెట్లు అలర్జీ అవునా వాడకూడదు ఇవి మనుషులు జంతువులకి వేసేటివి వాడకూడదు ఇవి మనుషులు జంతువులకి వేసేటివి పెద్ద పెద్ద బర్రెలకి కొవ్వు పట్టిన బర్రెలకి దున్నపోతులకి అడవిలో పెరిగే ఎలుగుగొడ్లకి పెద్ద పెద్ద జంతువులకి వేసే మందులు ఇవి జంతువు కిందే నేను చూస్తానేది ఏం నీళ్ళు కొన్ని నీళ్ళు లాగేసి పవర్ అది నీళ్ళు తరగి తాగురా పట్టాల మీద పడబెట్టించుకోవద్దు పండుకో గప్చీప్ ఏం మాటలు లేకోకుండా నిద్రపోయేది ఉండాలి మనకి పక్కన పెట్టి మాటే వినుండ్రి అర్థమైందా ఎవరితో మాట్లాడకూడదు ఏది మాట్లాడకూడదు పడుకో నీటికేసుకో తిట్టేసుకో నేను పైడికి పోతాలే నువ్వు లేవు కాదు మళ్ళీ రాత్రి లేపుతాగన్నాడు పండబెట్టి టాబ్లెట్ ఇస్తా మళ్ళీ రాత్రి లేపుతాగన్నాడు పండబెట్టి టాబ్లెట్ ఇస్తా ఇప్పుడు గుర్తు ఇవన్నీ గుర్తుండవు మళ్ళా ఫ్రెష్ అప్పుడు నీ ఫోటో చూపిస్తా పడుకో 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 నిద్రపో కళ్ళు తెరసద్దు ఇల్లు కళ్ళు తిరిగినట్లుంటది అర్థమైందా నిద్రపో ఇది ఇట్లా ఇద్దో ఇట్లాంటివన్నీ చేసేను ఇట్లాంటివన్నీ చేసే నువ్వు ప్రాణాలు తెచ్చుకునేది చూడద్దు పండుకో అన్నా పండుకో నిద్రపో